జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు ప్రపంచాన్ని శాసించడం కోసం, ఈవెన్ అమెరికాని శాసించడం కోసం, అమెరికాలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి వ్యతిరేకంగా కాదు, ట్రంప్కే వ్యతిరేకంగా నో కింగ్స్ లాంటి ఉద్యమాన్ని తీసుకొచ్చి అక్కడ ఊరు వాడ ఏకం చేస్తున్నటువంటి నేపథ్యంలో సెనేటర్ టెడ్ క్రూజ్ తాజాగా ఒక బిల్లును తీసుకొచ్చాడు. ఫారెన్ బిలియనీర్స్ అంటే అమెరికా వాళ్ళు కానీ విదేశాల నుండి వచ్చి అక్కడ అమెరికాలో సెటిల్ అయ్యి బిలియనీర్స్ ఎవరైతే అయ్యారో, లైక్ జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళు సీక్రెట్గా ఫైనాన్సింగ్ చేస్తున్నారు ఇట్లాంటి ఉద్యమాలకి, ర్యాలీలకి అన్నటువంటి దాని మీదన నో కింగ్స్ ఈవెంట్కి అన్నటువంటి ఆరోపణ చేస్తూ అలాంటి వాళ్ళ మీదన యాక్షన్ తీసుకోవాలన్నటువంటి ఒక బిల్లు. రికో క్రైమ్ ఏదైతే అరాచకం చేస్తున్నారో వాళ్ళందరి అకౌంట్స్ ఇమ్మీడియట్గా ఫ్రీజ్ చేయాలి. అంటే విదేశాల నుండి వచ్చి అమెరికాలో సెటిల్ అయినటువంటి బిలియనీర్ల అకౌంట్లని ఫ్రీజ్ చేయాలి, ఈవెన్ సోరోస్ మనీని కూడా ఆపేయాలి అన్నటువంటి డిమాండ్తో కూడినటువంటి బిల్లుని తెర మీదకి తీసుకొచ్చారు. కానీ సోరోస్ వాళ్ళ శక్తి ముందు ఇతని శక్తి సరిపోదు.